ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం టికెట్లు అనేది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఆన్లైన్ బుక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ దర్శనం ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క దర్శనం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 100 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 500 ఉంది, ఫ్రీ ఉంది, అలాగే 300 ఉంది, ఇక్కడ 100 ఉంది. కాబట్టి ఇక్కడ నేను 100 సెలెక్ట్ చేసుకున్నాను. డేటు మీరు ఏ రోజైతే అమ్మవారి దర్శనం కావాలనుకుంటారో ఆ యొక్క డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను 14th సెలెక్ట్ చేసుకున్నాను. జనవరి 14th అనేది సెలెక్ట్ చేసుకున్నాను. పర్సన్ ఎంతమంది నీతో పాటు 5 మెంబర్స్కి అయితే బుకింగ్ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ టైమింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మార్నింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 5 o'clock నుంచి 8:45 వరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నా నేమ్ ఇచ్చాను. ఐడి ప్రూఫ్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా కూడా నేను ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ బుకింగ్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్సన్ 1 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ 5 నుంచి 8:45 వరకు. జనవరి 14, 2025. ఇక్కడ మీ యొక్క నేమ్, జెండరు, మీ యొక్క ఐడి ప్రూఫ్ యొక్క నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రొసీడ్ పేమెంట్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ టైమింగ్స్ అనేది మనకు 5 minutes ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన మొబైల్లో ఉన్న ఫోన్పే ద్వారా మనం అయితే పే చేసి దర్శనం టికెట్లు అనేది పొందవచ్చు.
చూడండి ఇక్కడ నేను పేమెంట్ చేశాను, సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఇక్కడ బుక్ హిస్టరీ క్లిక్ చేద్దాం ఒకసారి. చూడండి ఇది నా యొక్క దర్శనం టికెట్. మీరు కూడా అమ్మవారి దర్శనం టికెట్ల కొరకు ఈ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగానైతే మాకు నా యొక్క నేము, టైమింగ్స్ అన్నీ అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు దర్శనం టికెట్లు అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.